కాకినాడలో 26వ ఉభయ తెలుగు రాష్ట్రాల నాటికల పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నాటికలు సమాజాన్ని మేల్కొలిపే శక్తివంతమైన కళారూపమని ఏపీ స్టేట్ ఎఫ్డీసీ చైర్మన్ పులిపాటి భరత్ భూషణ్ అన్నారు. కాకినాడ సూర్యకళా మందిరంలోని నల్లిమిల్లి సత్యనారాయణ రెడ్డి కళా వేదికపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత సాంస్కృతిక సమితి మరియు అల్లూరి సీతారామరాజు నాటక కళా పరిషత్ ఆధ్వర్యంలో 26వ ఉభయ తెలుగు రాష్ట్రాల నాటికల పోటీలు ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏపీ స్టేట్ ఎఫ్డీసీ చైర్మన్ పులిపాటి భరత్ భూషణ్ అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విశిష్ట సాంస్కృతిక సేవా పురస్కారంతో కరి రామారెడ్డిని సన్మానించారు. ఈ సందర్భంగా భరత్ భూషణ్ మాట్లాడుతూ నాటికలు మన సంస్కృతి సాంప్రదాయాలు సామాజిక విలువలను భావితరాలకు చేరవేస్తాయని 4 రోజుల పాటు జరిగే పోటీల్లో సందేశాత్మక నాటికలు ప్రదర్శించాలని కోరారు. కూటమి ప్రభుత్వం నాటక రంగానికి ప్రాధాన్యమిస్తోందని త్వరలో నంది నాటకోత్సవాలను కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కరి అచ్యుత రామారెడ్డి, వ్యవస్థాపక కార్యదర్శి పంపన దయానంద బాబు, అడ్డూరి రామకృష్ణ, భాస్కర్ రాజు, ఎన్వీఆర్ పాపిరాజు, పివి శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. ఎంతో కష్టపడి చేస్తున్నారండి. ఇవాళ నేను పెద్ద చెప్పడానికి ఏమీ లేదండి. ఇక్కడ ఉన్నవాళ్ళు మరి ఇక్కడ లేని వాళ్ళు ఎలాగో నేను మాట్లాడే వినపడరు కాబట్టి ఉన్నవాళ్ళందరూ కూడా వచ్చి సాధారణ సహాయం ఏదైనా ఉంటే చేయండి. లేకపోతే కనీసం వచ్చి ఈ యొక్క జరిగే కార్యక్రమాన్ని జయప్రదంగా జరగడానికి అయినటువంటి ప్రయత్నం చేయమని నేను నిజంగా అందరినీ సభాముఖంగా కోరుతున్నానండి. అది చేస్తారని అనుకుంటానండి. కనీసం ధన్యవాదాలు సార్. నేను మాట్లాడడానికి నాకేం లేదు, కానీ ఇలాంటి గౌరవాన్ని ఇక్కడ దక్కించుకోవడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. కాకినాడతో అనుబంధం ఈనాటికి కాదు నాకు. నేను పిఆర్ కాలేజీలో యూఎస్సీ ఇక్కడ చదివాను. ఎంబీబీఎస్ కూడా రంగరాయ మెడికల్ కాలేజీలో చదివాను. ఆ తర్వాత కూడా చాలాసార్లు ఇక్కడికి రావడం, ఏదో కార్యక్రమాల్లో పాల్గొనడం, అలాగే నేను సత్యమూర్తి గారి సైకాలజీ డిగ్రీ రెగ్యులర్గా రాయడం, వాటికి రావడం, ఇలా కాకినాడతో ఎప్పుడూ అనుబంధం ఉంటుంది. సూర్యకళా మందిరంలో ఇలాంటి గౌరవాన్ని పొందడం నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఇక అల్లూరి సీతారామరాజు కళావేదిక ఇన్ని సంవత్సరాల నుంచి వారు చెప్తుంటే ఎంతకన్నా చూసారా, కళ నీళ్లు తిరుగుతున్నాయి, ఏటేట ఎంత ఖర్చు పెడుతూ ఉంటుంది. అంటే కళను బతికించుకోవడం కోసం అంత ఖర్చు పెడుతూ, అంత శ్రమ పడుతూ, ప్రేక్షకులు మీరు వచ్చినట్టయితే అంటే అన్నం ఉండేటటువంటి అమ్మకి శ్రమ మర్చిపోతుంది ఎప్పుడంటే ఆనందంగా అందరూ తింటున్నప్పుడు. అలాగా ఈ ఆనందాన్ని పంచుకోవడం అనేటటువంటి దాన్ని ఆనందాన్ని పొందుతున్నారు. అల్లూరి సీతారామరాజు పోరాట కఠినతోటే చేశాడు. అప్పుడు బ్రిటిష్ వారి యొక్క దురాక్రమణ కోసం, అది భౌతికమైన దురాక్రమణ. కానీ ఇప్పుడు మనం చూస్తున్నాం సాంస్కృతిక దురాక్రమణ చూస్తున్నాం. ఈ సాంస్కృతిక దురాక్రమణలో చెప్పాలంటే మన సంస్కృతికి కాటకాలు వచ్చింది. కరువు కాటకాలు ఉన్నాయి కదా. నడిపించి ముందుకు నడిపిస్తున్నటువంటి వ్యవస్థాపకులు దయానంద బాబు గారు కానీ అంత కృషితో చేస్తున్నటువంటి ఆ కృషి ఫలించింది కనుక ఈరోజు 42 సంవత్సరాలుగా నిర్విరామంగా ఈ సంస్థ నడుస్తుంది. అలాగే కళా పరిషత్ ఇప్పుడే మన ప్రెసిడెంట్ గారు చెప్పారు, చాలా వ్యయ ప్రయాసంతో కూడుకున్నటువంటి ఖర్చు అని. మా సీతాపతిరావు గారు మేమందరం మీటింగ్లో కూర్చున్నప్పుడు అంటూ ఉంటాం, దయానందబాబు గారు 4 రోజులని 3 రోజులకి ఏమైనా కుదించగలవా అని. అంటే ఊహించినటువంటి రీతిలో చాలా ఖర్చు అవుతుందండి, చాలా ఖర్చు అవుతుంది. రోజుకి 2 లక్షల రూపాయలు థియేటర్లు, నాటకాలకి అన్ని ఖర్చులు, వాళ్ళకి వసతులు, భోజనాలు అన్నీ కలిసి 6 నుండి 8 లక్షల రూపాయలు 4 రోజులకి ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి. దీని ముందు ఒక 6 నెలలు ప్రత్యేకంగా ఒక 3 నెలలు నాటికల్ సెలక్షన్, స్పాన్సర్స్ దగ్గరికి వెళ్ళడం, నిజంగా అచ్యుతరామరెడ్డి గారు, కర్రి రామారెడ్డి గారు చేస్తున్నటువంటి కృషి, వారికి మా రెడ్డి గారు, తర్వాత రాజు గారు వారు హెల్ప్ చేస్తూ అంత బిజీగా ఉన్నప్పటికీ కూడా స్పాన్సర్స్ అందరినీ కాంటాక్ట్ చేయడం చిన్న విషయం కాదు కదా. ఇంత అమౌంట్ కలెక్ట్ చేయడం అయినప్పటికీ కూడా దాంట్లో చిన్నపాటి లోటుపాట్లు ఉన్నటువంటి కూడా
ఫ్రీక్వెంట్గా మేము కూర్చుంటూ ఒక 3 నెలల నుంచి వారైతే ప్రత్యేకంగా అదే పని మీద ఉంటూ చేస్తున్నటువంటి కృషికి ప్రత్యేకంగా ప్రేక్షకులు ఉంటే బాగుంటుంది. కానీ విచిత్రం ఏంటంటే మీటింగ్కి ప్రేక్షకులు ఉంటారు, కానీ మీరు ఎవరైనా ఒక గంట తర్వాత మీరంటే నాటకం స్టార్ట్ అయిన తర్వాత ఈ హాల్ ఖాళీ అవుతుంది.